ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందని వైసీపీ కంప్లైంట్ ఇస్తే, అధికార పార్టీని దొంగ ఓట్లు సృష్టించిందని టీడీపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. బీజేపీ కూడా వైసీపీపై ఈసీకి ఫిర్యాదు చేసింది. డూప్లికేట్ ఓటర్ కార్డులను తయారు చేస్తున్నారు, సాక్ష్యాలు కూడా ఈసీకి ఇచ్చామని చెప్పారు బీజేపీ నేతలు. ఒక్కటే ప్రశ్నిస్తాను, 10 లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి, ఇది బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా, అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సీఈఓలకి, డీఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. వాటిని అన్నిటినీ పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్లను పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. మీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటిని పరిష్కరించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఐడెంటిటీ కార్డ్స్, ఎలక్ట్రల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో వాటి డూప్లికేషన్కి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు వారి కాన్స్టిట్యువెన్సీలో వారు డోర్ టు డోర్ సర్వే చేయించినప్పుడు 2,70,000 ఓట్లు ఉంటే 61,000 ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా